హలో ఫ్రెండ్స్, నేనైతే పాలక్ పన్నీర్ తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్, జీలకర్ర, టమాటో, జీడిపప్పు, అల్లం పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. మీరు ఉల్లిపాయ ముక్కలు తినే ఉద్దేశం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఇవన్నీ దగ్గరికి మగ్గించుకొని ఉంచుకున్న తర్వాత అది పేస్ట్లా మెత్తగా తయారు చేసి ఉంచుకోవాలి. తర్వాత అదే బాండీని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకోవాలి. పసుపు తాలింపులో మాత్రమే వేసుకోండి, పచ్చివాసన చిరుచేదు లేకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా మగ్గించుకుని తయారు చేసుకున్న పేస్ట్ని, సాల్ట్, వంటకారం, మసాలా వేసుకొని మరి కాసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేయలేదు. ఇలా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తీసి సాల్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీరు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.